సో హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 డే 1 కలెక్షన్ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. అలాగే మన త్రిబుల్ ఆర్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిందో లేదో కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి భయ్యా ప్లీజ్. భయ్యా పుష్ప 2 కలెక్షన్స్ అయితే భారీగా కలెక్ట్ చేసింది భయ్యా. ఆల్ రికార్డ్స్ ని కూడా తుడిచిపెట్టేసింది. పుష్పగా రేంజ్ ఎలా ఉందంటే హిందీలోనే ఇప్పటి వరకు టాప్ లో ఉంది భయ్య. జవాన్ మూవీని అయితే ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా హిందీలో లేపేశాడు భయ్య. ఇప్పుడు నెంబర్ 1 స్థాయిలో పుష్ప 2 అయితే నిలిచింది భయ్య. హిస్టారిక్ డే ఇన్ ఇండియన్ సినిమా ఓల్డ్ ఒక్క హిందీలోనే నెట్ కలెక్షన్స్ అయితే 72 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది భయ్య. ఓల్డ్ నెట్ కలెక్షన్స్. అలాగే గ్రాసింగ్ ఎంత ఉంటుందో ఊహించుకోండి భయ్య. ఇంతవరకు కూడా మైత్రి మూవీ మేకర్స్ అయితే అఫీషియల్ గా మనకి పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేయలేదు భయ్య. నేనైతే మాత్రం చాలా వెబ్సైట్ చూసి నేనైతే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క వెబ్సైట్ అయితే ఒక్కొక్కటి చెప్తుంది భయ్య. 220 అంటున్నారు, 250 అంటున్నారు, 285 అంటున్నారు భయ్య. నాకు తెలిసి 100% అయితే ఎవరికీ తెలియదు భయ్య. ఓన్లీ మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ కి అయితే తెలుస్తుంది. ఇందులో నాకు అర్థం కానిది ఏంటంటే మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ అయితే అఫీషియల్ గా ఎందుకు డే 1 పోస్టర్ రిలీజ్ చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. ఇప్పటికి మూవీ రిలీజ్ అయ్యి 2 days అయిపోతుంది భయ్య. మాక్సిమం ఇంకేముంది, ఇంకా ఈవినింగ్ నైట్ షో అయిపోతే 2 days కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా మైత్రి మూవీ మేకర్స్ అయితే కనీసం డే 1 పోస్టర్ అయితే మనకి రిలీజ్ అయితే చేయలేదు భయ్య. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఓన్లీ హిందీ మార్కెట్ లో 72 కోట్లు కలెక్ట్ చేసింది. ఓన్లీ హిందీలోనే 72 కోట్లు నెట్ కలెక్షన్ చేసిందని ఈవినింగ్ 5 గంటలకైతే పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు భయ్య. ఇంకా వరల్డ్ వైడ్ గ్రాస్ నెట్ కలుపుకుని డే 1 ఎంత వచ్చింది అనేది మనకి ఇంకా పోస్టర్ అయితే అఫీషియల్ గా రిలీజ్ అయితే చేయలేదు భయ్య. నేను ఇంతవరకు కూడా వీడియో చేయకుండా ఉన్నది వాళ్ళు అఫీషియల్ గా ఎప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తారో, పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత వీడియో చేద్దామని నేనైతే ఇప్పటి వరకు అయితే వెయిట్ చేశాను భయ్య. అందుకనే వీడియో అయితే లేట్ గా వస్తుంది. నేను అనుకున్నది ఏమిటంటే నార్త్ ఇండియాలో అయితే భారీగా ఆడేస్తుంది భయ్య మూవీ అయితే మాత్రం. వాళ్ళు అనుకున్న దానికంటే భారీగా ఎక్స్పెక్టేషన్ మించి అయితే ఆడుతుంది మూవీ. నాకు తెలిసి వాళ్ళకి కరెక్ట్ లెక్క అయితే దొరకట్లేదు. అందుకనే భయ్య వాళ్ళైతే పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేయడానికి లేట్ చేస్తున్నారు. నాకు తెలిసి రోజు నైట్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ డే 1 నెట్ కలెక్షన్స్ అలాగే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చెప్పాలంటే చాలా కష్టం భయ్య. ఎనాలిసిస్ చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా వస్తుంటది అనమాట. అంతకు తోడు ఈ పుష్ప 2 మూవీ అయితే వాళ్ళు అనుకున్న దానికి మించి అయితే ఆడేస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడే జస్ట్ అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడే మనకి మైత్రి మూవీ నుంచి అఫీషియల్ గా డే 1 పోస్టర్ అయితే రావడం అయితే జరిగింది. చెబితే నమ్మరు కానీ నేను మార్నింగ్ నుంచి పుష్ప 2 నుంచి డే 1 పోస్టర్ ఎప్పుడు వస్తుందని ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేశాను భయ్య. ఇంకా వెయిట్ చేయలేక వీడియో అయితే స్టార్ట్ చేశాను భయ్య. అంతలోనే మూవీ టీం నుంచి అఫీషియల్ గా డే 1 పోస్టర్ అయితే వచ్చేసింది భయ్య. ఇప్పుడైతే మనం హ్యాపీగా మాట్లాడుకుందాం. ఈ పోస్టర్ చూసిన వెంటనే నాకైతే మైండ్ పోయింది భయ్య. ఏంది భయ్య నెంబర్స్ దాదాపు 294 కోట్లు భయ్య. ఆల్ టైమ్ రికార్డ్ అయితే సెట్ చేసాడు భయ్య. మన తెలుగులోనే కాదు ఏ ఇండస్ట్రీలో కూడా ఇంతవరకు 294 కోట్లు అయితే ఏ మూవీ కూడా కలెక్ట్ చేయలేదు భయ్య. ఇదైతే మాత్రం నార్మల్ రికార్డ్ అయితే కాదు భయ్య. చెప్తున్నా కదా, మాసివ్ అనమాట. ఇండియా నెంబర్ 1 స్టార్, ఐకాన్ స్టార్ అయితే ఇప్పుడు నిలిచాడు భయ్య. అసలు ఏంది భయ్య 294 కోట్ల, అసాధ్యం భయ్య. మళ్ళీ ఈ రికార్డ్ బ్రేక్ చేయాలంటే అల్లు అర్జున్ దిగి రావాలి భయ్య. చెప్తున్నా కదా, ఎవ్వడి వల్ల కాదు భయ్య, రాసి పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ మూవీ అయితే జవాన్ అయితే డే 1 రికార్డ్స్ లో టాప్ లో అయితే నిలిచింది భయ్య. ఆ రికార్డ్స్ అయితే పుష్పరాజ్ అయితే చెరిపేశాడు భయ్య. ఒకలా కాదు, మామూలుగా కాదు, వైల్డ్ ఫైర్ తో చెరిపేశాడు భయ్య. అలాగే మన తెలుగులో ఇప్పటి వరకు మన రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ అయితే డే 1 కలెక్షన్ లో టాప్ లో నిలిచింది భయ్య. దాదాపు 223 కోట్లు కలెక్ట్ చేసి త్రిబుల్ ఆర్ మూవీ అయితే డే 1 కలెక్షన్ లో టాప్ లో నిలిచింది భయ్య. ఆ రికార్డ్స్ అయితే పుష్పరాజ్ అయితే భారీ మార్జిన్ తో బ్రేక్ చేయడం అయితే జరిగింది భయ్య. మామూలుగా కాదు భయ్య, 294 కోట్లు భయ్య, మాటలు కాదు. మళ్ళీ ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేయాలంటే ఎవరి వల్ల కాదు భయ్య. చెప్తున్నా కదా, ఈ రికార్డ్ అయితే కొన్ని సంవత్సరాలు అయితే నిలబడుతుంది. మళ్ళీ ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేయాలన్నా లేదా తిరగ రాయాలన్నా మళ్ళీ పుష్పరాజే రావాలి భయ్య. అయితే ఇప్పుడు కొంతమంది పండితులు అయితే అంటారు, ఆ మాటలు ఏమిటంటే వాళ్ళు ఈ రికార్డ్స్ ని ఓర్చుకోలేక కొన్ని మాటలు అయితే అంటారు భయ్య. కలెక్షన్లు ఎక్కువ వచ్చేసాయి అంటే రేట్లు, టికెట్ రేట్స్ అయితే ఎక్కువ పెట్టడం వల్ల వచ్చేసాయి అంటారు భయ్య. వాళ్ళకి చెప్పేది ఒకటే మాట భయ్య, దమ్ముంటే డే 1 రికార్డ్స్ అయితే బ్రేక్ చేయండి, మీరు పెట్టుకోండి భయ్య. ఇంత కలెక్షన్స్ ఎవడొద్దన్నాడు? ఇందులో మీకు అర్థం కానిది ఏంటంటే ఎంత రేటులు పెట్టినా సరే జనాలు అయితే ఎగబడుతున్నారు. ఎందుకు? మూవీలో కంటెంట్ ఉంది కాబట్టి ఎగబడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే పుష్ప 2 కి అయితే టికెట్స్ అయితే చాలా భారీ రేట్లు అయితే పెంచడం అయితే జరిగింది. ఇంకా ఏ మూవీకి అయితే పెంచరు భయ్య. పెంచినా సరే మిగతా మూవీస్ కి అయితే ఈ మూవీకి ఉన్న హైప్ అయితే ఆ మూవీస్ కి అయితే ఉండదు భయ్య. అంత రేట్లు పెడితే ఎవడు కూడా వెళ్ళడు అసలు.
అలాగే పుష్ప 2 అయితే 6 భాషల్లో రిలీజ్ అయితే అయ్యింది భయ్య. రిలీజ్ అయిన 6 భాషల్లో కూడా మెగా బ్లాక్ బస్టర్ అయితే కొట్టడం అయితే జరిగింది భయ్య. ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో కూడా మంచి టాక్ అయితే రావడం అయితే జరిగింది భయ్య. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఏదేమైనా సరే పుష్పరాజ్ అయితే ఒక కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తున్నాడు భయ్య. రికార్డ్స్ మీద రికార్డ్స్ అయితే సృష్టించబోతున్నాడు. అలాగే రానున్న రోజుల్లో బాహుబలి 2 రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేయబోతున్నాడు భయ్య. మీరు నమ్మినా నమ్మకపోని ఇది ఫ్యాక్ట్ అన్నమాట. ఎందుకంటే డే 1 294 కోట్లు భయ్య. అలాంటిది ఇంకా మూవీ అయితే ఇంకా చాలా రోజులైతే ఆడుతూ భయ్య. మళ్ళీ మూవీకి అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే లాంగ్ వీకెండ్ అయితే దొరికింది భయ్య. రేపు సాటర్డే, ఎల్లుండి సండే ఇంకా మామూలుగా ఉండే భయ్య కలెక్షన్స్ అయితే ఊచకోత అయితే కోస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఇంకొంతమంది హేటర్స్ నా కొడుకులు టికెట్స్ బుక్ అవ్వట్లేదు కదరా, ఇంత కలెక్షన్స్ ఎలా వచ్చిందిరా అనుకోవచ్చు. హిందీ మార్కెట్ లో పుష్ప 2ని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నారు భయ్య. టికెట్స్ అయితే మామూలుగా సేల్ అవ్వట్లేదు. నేను అనుకున్నది ఏమిటంటే ఈ మూవీ ఇలానే కొనసాగితే దాదాపు హిందీలోనే 1000 కోట్లు అయితే కొట్టే అవకాశం అయితే ఉంది భయ్య. ఎందుకంటే హిందీ ఆడియన్స్ కి అయితే ఈ మూవీ అయితే పెచ్చగా నచ్చేసింది అంట భయ్య. మూవీ రిలీజ్ అయిన ప్రతి లాంగ్వేజ్ లో కూడా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి భయ్య. ఓవరాల్ గా పుష్పరాజ్ అయితే ఒక కొత్త రికార్డ్ అయితే సెట్ చేయబోతున్నాడు భయ్య. మళ్ళీ మూవీ చూడకుంటే ఇంకొంతమంది ఏటర్స్ నా కొడుకులు అయితే రివ్యూలు అయితే ఇస్తున్నారు భయ్య. వాళ్ళని చూస్తే నాకు మండిపోతుంది భయ్య. రే మీరు అల్లు అర్జున్ గారిని ఎంత ట్రోల్ చేస్తే అంత ఎదుగుతాడరా, మీకు అందనంత ఎత్తుకైతే ఎదుగుతాడు. ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారికి అయితే ఇంకొక నేషనల్ అవార్డు అయితే రాబోతుంది భయ్య. ఏటర్స్ నా కొడుకులు ఏమైపోతారో నాకైతే భయం అయితే వేస్తుంది. ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే పుష్పరాజ్ అయితే శివ తాండవం అయితే చేస్తున్నాడు భయ్య. ఏంది భయ్య ఈ కలెక్షన్స్ 294 కోట్ల. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ మీరు ఫస్ట్ నుంచి చూసుంటే పుష్ప 2 మూవీ రిలీజ్ అవ్వక ముందు నుంచే నేనైతే ఒక కలెక్షన్ అయితే చెప్పేవాడిని భయ్య. మీకు గుర్తుందో లేదో గానీ అయితే నేను మూవీ కలెక్షన్ ని ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్పేవాడిని భయ్య. 300 కోట్లు అయితే పక్కా కలెక్ట్ చేస్తుంది అనేవాడు. మాక్సిమం దాని దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయింది భయ్య. 294 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. నేనైతే ఎక్స్ట్రా 6 కోట్లు అయితే చెప్పేశాను. సో ఫైనలీ మనం అనుకున్న నెంబర్ అయితే వచ్చింది భయ్య. 294 కోట్లు అయితే పుష్ప 2 మూవీ అయితే డే 1 కలెక్షన్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది భయ్య. మళ్ళీ ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేయాలంటే చాలా కష్టం భయ్య. ఎందుకంటే మామూలు కలెక్షన్స్ అయితే కాదు భయ్య, ఇవి వైల్డ్ ఫైర్ కలెక్షన్స్. సో ఇది భయ్య పుష్ప 2 అయితే ఆల్ మూవీ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది భయ్య డే 1 కలెక్షన్స్ తో. ప్రెజెంట్ అయితే పుష్ప 2 అయితే డే 1 కలెక్షన్ లో టాప్ లో ఉంది భయ్య. సో ఇదే భయ్య పుష్ప 2 డే 1 కలెక్షన్ అప్డేట్ అయితే. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాను భయ్య. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.